ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులు, గ్రామ పంచాయతీ జారీ చేసిన నోటీసులు అని వార్త రాసిన విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసిన వార్త రాసిన మన తెలంగాణ నార్సింగి విలేకరి రాఘవేంద్రపై సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు మహమ్మద్ అస్గర్ పేర్కొన్నారు. ఈ విషయమై మంగళవారం నిజాంపేట పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయంలో యూనియన్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిజాలు నిగ్గు తేల్చిన జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ సభ్యులు జీడి చంద్రకాంత్ గౌడ్, బండారి సిద్ధారాములు, భరత్ రెడ్డి, కూర్మా బాలరాజు, ఊడెపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న నార్సింగ్లో మన తెలంగాణ రిపోర్టర్ రాఘవేందర్పై జరిగిన దాడిని నిజాంపేట టీయూడబ్ల్యూఐజేయు పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈ దాడులను చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈరోజు నిజాంపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్ సార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీయూడబ్ల్యూఐజేయు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.